హాయ్ ఫ్రెండ్స్, IAC బ్రహ్మాస్త్ర ఇంగ్లీష్లో ఒక్క మార్క్ కూడా పోకుండా ఏ విధంగా అచీవ్ చేయాలి అని ఈ కార్యక్రమంలో ఒక 10 days ఎర్రర్ లొకేషన్ చేస్తున్నాం, 7 days పారాజంబుల్డ్ చేస్తున్నాం, 8th day పారాజంబుల్డ్ మీరు చేయాలి. దిస్ ఈజ్ ఫర్ యూ. ఎస్, మీరు చేయగలరు. ఇట్ కెన్ బి డన్ బై యూ. మీరు ఏదైతే గత 7 daysగా వినున్నారో దాని ఆధారంగా 8th day 9th day ఇట్స్ ఎ టెస్ట్ టు యూ. హ్యాపీగా, కూల్గా, కామ్గా బుక్ ఓపెన్ చేయండి, చేసేయండి. ఎలా చేస్తారో చూద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ పారాజంబుల్ ఆఫ్టర్ గివింగ్ 2 to 3 minutes టు యూ. ఓకే, షల్ వి స్టార్ట్? ఎస్, దిస్ ఈజ్ IAC బ్రహ్మాస్త్ర Parajumbled day 8 for you, not for me. This is for you. You can do. నేను చాలా మంది విద్యార్థులు చూస్తున్నాను నౌ డేస్ ఎగ్జామ్ పేపర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. పారాజంబుల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పగలుగుతున్నారు, ఆన్సర్ చేయగలుగుతున్నారు. మోర్ ఎవర్ దే స్టార్టెడ్ లవింగ్ పారాజంబుల్. ఎస్, పేపర్లో ముందు ఏం చేస్తారు అంటే పూర్వం కాలమ్స్ స్వాప్ చెప్పే పిల్లలు కూడా పేపర్ ఇవ్వగానే ముందుగా పారాజంబుల్డ్ చేస్తున్నారు. పారాజంబుల్డ్లో ఉన్నటువంటి ఈ గ్రోత్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎర్రర్ లొకేషన్లో మీకు చదివే వేగం, పేస్ అర్థమైంది. కూల్గా, కామ్గా ఆ ఎర్రర్ లొకేషన్ చదువుతూ దాంట్లోంచి ఆన్సర్ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఎస్ మిత్రమా, ఎర్రర్ లొకేషన్ చేసేటప్పుడు డోంట్ ఫర్గెట్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ మొత్తాన్ని సెంటెన్స్గా చూడకండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఎర్రర్ ఉండేది ఒక వర్డ్లో మాత్రమే. వెన్ వీ గో త్రూ దాన్ని కూల్గా, కామ్గా చదివినప్పుడు ఎర్రర్ లొకేషన్లో ఆన్సర్ వస్తుంది. అలాగే పారాజంబుల్లో ఫస్ట్ వన్ ఏదవుతుంది అని ఆలోచించినప్పుడు, అదేవిధంగా లింక్ వర్డ్ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లింక్ వర్డ్తో కూడా మనం పారాజంబుల్డ్ చేయొచ్చు. ఎన్నో చూస్తున్నారు 7 daysగా. మరి 8th day బాగా చేస్తారని ఇప్పటికే చాలామంది పిల్లలు IACEలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ పారాజంబుల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విత్ ఇన్ వెరీ తక్కువ టైంలోనే పారాజంబుల్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఈ 2 daysకి సంబంధించి 8th day and 9th day పారాజంబుల్డ్ చేయండి. 10th day కొద్దిగా మళ్ళా పెంచుతా, నెమ్మదిగా మిమ్మల్ని కూడా పారాజంబుల్లో మెయిన్స్ లెవెల్కి తీసుకువెళ్తా. సరే చూద్దామా, ఫస్ట్ వన్ ఎలా ఉందో చూద్దాం రండి. ఎస్, దిస్ ఈస్ పారాజంబుల్ నెంబర్ 1. కొద్దిగా ఇంక్రీజ్ చేయనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కొద్ది టైం తీసుకోండి, కూల్గా ట్రై చేయండి. దేని గురించి మాట్లాడుతున్నాడో ఆలోచించండి మిత్రమా. సింపుల్ రీజనింగ్. విచ్ వన్ ఈస్ ద ఫస్ట్? అదర్వైజ్ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద పారాజంబుల్డ్? పారాజంబుల్డ్లో టైటిల్ ఏంటి? దేని గురించి ఈ పారాజంబుల్డ్లో చర్చించడం జరిగింది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే దట్ ఈస్ ద టైటిల్ అవుతుంది. టైటిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ షుడ్ కమ్ ఫస్ట్. ఎస్ ఎస్ ఎస్, యు కెన్ డూ ఇట్. ఓకే, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రయత్నించండి. ఇప్పటి నా ఎక్స్ప్లెనేషన్ని మీరు ఆన్సర్ చేయడం అయిపోయాక వినండి. ఇచ్చినటువంటి ఈ యొక్క పారాజంబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ట్రై చేయండి, వీడియోని పాస్ చేసుకోండి. మీ ఆన్సర్ అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి దాన్ని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిత్రమా. అయితే మీరు చేయవలసిన పని ఏంటి? స్క్రీన్ షాట్ తీసుకుని చేయండి, వీడియో పాస్ చేసుకోండి, మరలా నా ఎక్స్ప్లెనేషన్ని మీరు ఆన్సర్ చేయడం అయిపోయిన తర్వాత ట్రై చేయండి. ఎస్, ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ట్రూ. ఏది ట్రూ? ఇట్ ఈజ్ ట్రూ అని అంటున్నావు. ఏదయ్యా ట్రూ? ఏది అందులో? కాబట్టి దట్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. దట్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. మెనీ షార్క్స్ యూజ్డ్ ఎ మెథడ్ కాల్డ్ buccal pumping in which water is pulled in through the mouth. So he is talking about ద మెథడ్, బకల్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాడు. అలా ఉంచండి, అయి ఉండొచ్చేమో అనే డౌట్ ఉంది. ఇట్ ఈస్ ఏ కామన్ misconception that
షార్క్స్ యాజ్ ఏ స్పెసీస్. ఇక్కడ షార్క్స్ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. అదర్ టైప్స్ ఆఫ్ షార్క్స్ రాదు అక్కడ. సో అన్నాడు కాబట్టి మేబీ ద లాస్ట్ వన్ అయి ఉండొచ్చు. బట్ వీ కెన్ గో విత్ సిలో ఏముందో చదివి అక్కడ నుండి నెక్స్ట్ వన్ ఎక్కడికి వెళ్ళాలో చెక్ చేద్దాం. It is a common misconception that sharks as a species never sleep because they must keep moving to stay alive. షార్క్స్ నిద్రపోవు, ఎందుకంటే అవి ఎప్పుడూ కూడా మూవ్ అవుతూ ఉండాలి, బ్రీతింగ్ కోసమని, బతకడం కోసం మూవ్ అవ్వాలి. కాబట్టి షార్క్స్ నిద్రపోవు అనేటువంటిది ఒక కామన్ మిస్కన్సెప్షన్, మనందరిలో ఉన్న ఒక రాంగ్ మిస్కన్సెప్షన్. అంటే అవి నిద్రపోతాయా? చూద్దాం. మిస్కన్సెప్షన్, ఈ మూవింగ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మస్ట్ కీప్ మూవింగ్ అనే పదం మళ్ళా మనకి ఎక్కడ కనపడుతుందంటే అదిగో. సో దట్ ఇట్ ఈస్ ట్రూ దట్ మెనీ టైప్స్ ఆఫ్ షార్క్స్ మస్ట్ కీప్ మూవింగ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ life giving oxygen from the water passing through their gills. కాబట్టి లైఫ్ గివింగ్ ఆక్సిజన్ తీసుకోవాలి కాబట్టి అవి మూవ్ అవుతూనే ఉంటాయి అనేది ట్రూ అని చెప్తున్నాడు. ఎస్, దట్ ఈస్ ఏ. ముందు మనం మెనీ షార్క్స్ గురించి మాట్లాడిన తరువాత మాత్రమే అదర్ టైప్స్ ఆఫ్ షార్క్స్ గురించి మాట్లాడాలి. నేను మరొకసారి ఏ అనే స్టేట్మెంట్ చదువుతున్నా. ఇట్ ఈజ్ ట్రూ దట్ many types of sharks must keep moving in order to receive life-giving oxygen from the water passing through their gills. That is correct. So C తర్వాత ఏ అనేటువంటిది ఒకటి చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ మెనీ షార్క్స్ ముందు రావాలా, అదర్ టైప్స్ ఆఫ్ షార్క్స్ ముందు రావాలా అని ఆలోచించినప్పుడు మెనీ షార్క్సే ముందు రావాలి. ఒకవేళ మెనీ షార్క్స్ ముందు వచ్చినట్లయితే అది ఏకి రిలేటెడ్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం చెక్ చేద్దాం. మెనీ షార్క్స్ యూజ్ ఏ మెథడ్ కాల్డ్ బక్కల్ పంపింగ్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ పుల్డ్ ఇన్. ఓకే, ఏ విధంగా వాటర్ను తీసుకుంటాయి, వాటర్ నుండి ఏ విధంగా ఆక్సిజన్ తీసుకుంటాయి అన్న విషయం. త్రూ ద మౌత్ అండ్ ఫోర్స్డ్ అవుట్ త్రూ ద గిల్స్ బై ద చీక్ మజిల్స్. కాబట్టి చాలా వరకు షార్క్స్ బకెల్ పంపింగ్ ద్వారా వాటర్ని తీసుకోవడము, పంపించడం అని జరుగుతుంది. ఆ విధంగా అవి వాటర్ నుండి ఆక్సిజన్ని గ్రహిస్తాయి. సో ఏకి బీకి కూడా రిలేషన్ ఉంది. ఎస్, హియర్ యూ కెన్ సే అబౌట్ దేర్ గిల్స్ అండ్ గిల్స్. నౌ యాజ్ మెనీ షార్క్స్ ఆర్ ఓవర్, we can go with the other types of sharks. Other types of sharks are able to remain stationary because they possess special structures called spiracles which force water through their gills. మరొక పద్ధతిని వాడుతున్నాయి. ఎస్, బట్ దే రిమైన్ స్టేషనరీ అంటే అవి మూవ్ అవ్వవు అంటున్నాడు. అవి కదలవు, స్టేబుల్గా ఉంటాయి. బట్ దే ఆల్సో యూజ్ స్పెషల్ స్ట్రక్చర్స్ to get oxygen, but they don't move. So whatever method they use to breathe, sharks are able to engage in periods of deep rest while still but do not fall asleep in that traditional sense. అవి కదలకుండా ఉండగలవు, కానీ ట్రెడిషనల్ మెథడ్లో దాన్ని మనము స్లీప్ అని అనలేము అంటున్నాడు. సో దట్ దిస్ విల్ బి ద లాస్ట్ సెంటెన్స్. సో సి తర్వాత ఏ తర్వాత బి, దట్ ఈజ్ మెనీ షార్క్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ షార్క్స్, దట్ ఈజ్ డి, అండ్ ఫైనల్లీ సో వాట్ ఎవర్ మెథడ్ దే యూస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్. ఇట్ ఈజ్ ట్రూ దట్ మెనీ టైప్స్ ఆఫ్ షార్క్స్, డైరెక్ట్గా షార్క్స్ గురించి మాట్లాడాడు. బిలో మెనీ షార్క్స్ గురించి మాట్లాడాడు. కానీ సిలో మనందరికీ ఉన్న ఒక మిస్కన్సెప్షన్ చెప్తున్నాడు. దట్ ఇట్ ఈజ్ ఎ కామన్ మిస్కన్సెప్షన్ దట్ షార్క్స్ యాజ్ ఏ స్పెసీస్ నెవర్ స్లీప్ బికాస్ దే మస్ట్ కీప్ మూవింగ్ టు స్టే అలైవ్. ఈ కీప్ మూవింగ్ అనే విషయాన్ని ఎక్కడ అప్లై చేశాడంటే
It is true that many types of sharks must keep moving in order to receive life-giving oxygen from the water passing through their gills. ఇక్కడ కొన్ని షార్క్స్ ఏం చేస్తాయి, అదర్ షార్క్స్ ఏం చేస్తాయి అనేది డీలో చెప్పాడు. బీలో అంటాడు, many sharks use a method called buccal pumping. Other types of sharks are able to remain stationary. So Cలో మూవ్ అవుతున్నాయి, ఏలో మూవ్ అవుతున్నాయి, బిలో మూవ్ అవుతున్నాయి, కానీ డీలో షార్క్స్ మూవ్ అవడం లేదు, స్టేషనరీ స్టేబుల్గా ఉంటున్నాయి అన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ సి, ఏ మెనీ షార్క్స్, బి అదర్ టైప్స్ ఆఫ్ షార్క్స్, డి, and finally so that is E. That is, my dear friends, this is first one. Now check your answer and my explanation. Now I am going to the second para jumbled. Here also you take one shot for this, and then listen to my explanation. First of all, take a look at that, take that, and then you can use my explanation at the end. Yes, now let me explain. You can listen to this explanation. You can listen to this explanation after doing the problem. మీరు ప్రాబ్లం చేసుకోండి, ఈ లోపల ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. మీ ప్రాబ్లం అయిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ని తీసుకోండి. షుగర్ ఎక్స్పోర్ట్స్ విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్. ఎప్పుడైతే ఫ్యూచర్ని వాడాడో, ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాడో, దానికంటే ముందు ఏమైనా ఉందేమో చూడాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్ టెన్స్. ఎక్స్పోర్ట్స్ ఆర్ లైక్లీ టు బి 3 million అన్నాడు. ఇది కూడా జరగబోయే విషయాన్ని చెప్పాడు, దాన్ని కూడా అలా ఉంచండి. With deficit rains, sugar production may drop next season in Maharashtra అన్నాడు. మరి దానికంటే ముందు సీజన్ ఏముందో చూద్దాం. The estimated sugar production this year, రాబోయేటువంటి దాని గురించే మళ్ళా చెప్తున్నాడు. బికాస్ ఎస్టిమేటెడ్ పారాగ్రాఫ్ అంతా ఫ్యూచర్లో నడుస్తోంది, ఎక్కడో ప్రజెంటో పాస్ట్లోకి మనం వెళ్ళాలి, తప్పదు. Yes, even if there is a decline next year, it is one of the unprecedented years for the sugar industry in the country, as the sugar season is expected to end with a high closing stock of nearly 14.5 million tons. ఇది ఎవరము కూడా ఊహించనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఎంత రావచ్చాయా అంటే 14.5 million tons this year you can expect అని చెప్తున్నాడు. ఎంత ఉంటుందయ్యా? ఈల్డింగ్ గురించి మాట్లాడాడు. షుగర్ సీజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ విత్ హై క్లోజింగ్ స్టాక్ తో ఎండ్ అవుతుంది అంటున్నాడు. దట్ ఈజ్ ఎంత అంటే 14.5 million అని అంటున్నాడు. ఈ సంవత్సరం గురించే మాట్లాడుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం గురించి ఎక్కడ మాట్లాడాడంటే ఇదిగో దిస్ ఇయర్ ఇక్కడ ఉంది. కమాన్. The estimated sugar production this year is 32.9 million tons as against the domestic consumption of 26 million tons. ఇది కూడా దిస్ ఇయర్. సో దట్ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 2 statements మనకు వచ్చాయి. వన్ ఈజ్ ఎఫ్ దిస్ ఇయర్, సెకండ్ వన్ ఈజ్ దిస్ ఇయర్. $32.9 million tons as against the domestic consumption. ప్రొడక్షన్ ఎంతో చెప్పాడు 32.9 million, కన్జంప్షన్ ఎంతో చెప్తున్నాడు 26 million tons. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఆర్ లైక్లీ టు బి 3 million tons అకార్డింగ్ టు డేటా అవైలబుల్ విత్ ISMA, దట్ ఈజ్ FDB. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో ఈ 3 వాక్యాల్లో చెప్పాడు. దిస్ ఇయర్ it is one of the unprecedented years for the sugar industry in the country, as the sugar season is expected to end with a high closing stock of ఈ సంవత్సరం 14.5 million tons తో ఎండ్ అవ్వచ్చు అంటున్నాడు. 32.9 million tons ప్రొడక్షన్
26 million tons కన్జంప్షన్ ఈ ఇయర్ ఉండొచ్చు అన్నాడు. అదేవిధంగా మరి మిగిలిన దాన్ని ఏం చేస్తారా అంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ లైక్లీ టు బి 3 million tons ఉండొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈజ్ బి. ఇక్కడితో మనకి ఈ ఇయర్ అయిపోయింది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడో ఇదే షుగర్ ఎక్స్పోర్ట్స్ గురించి ఇంకెక్కడ మాట్లాడంటే ఏలో మాట్లాడాడు. షుగర్ ఎక్స్పోర్ట్స్ విల్ హ్యావ్ టు కంటిన్యూ అవ్వవలసి ఉన్నది నెక్స్ట్ ఇయర్ కూడా. విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ టు అండ్ ద గవర్నమెంట్ షుడ్ ఫెసిలిటేట్ హయ్యర్ ఎక్స్పోర్ట్స్ సే ఇండస్ట్రీ సోర్సెస్ కూడా అదే చెప్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వవలసి ఉంది. విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ టు ఎవరంటున్నారు? ఇండస్ట్రీ సోర్సెస్ అంటున్నాయి. సితో ఎండ్ చేద్దామా, ఈతో ఎండ్ చేద్దాం. ఓకే, విత్ డెఫిసిట్ రైన్స్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము, కానీ షుగర్ ప్రొడక్షన్ మే డ్రాప్ నెక్స్ట్ సీజన్. రైన్స్ సరిగా లేవు కాబట్టి, నార్త్ కర్ణాటకలో మహారాష్ట్రలో రైన్స్ లేవు కాబట్టి డెఫిసిట్ రైన్స్ ఉండొచ్చు అంటున్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ అవ్వాలి అనేది కోరిక. వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి ఉండకపోవచ్చు, మే డ్రాప్ తగ్గవచ్చు అంటున్నాడు. మే డ్రాప్ లోంచి ఎక్కడికి రావచ్చు అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ డిక్లైన్. మే డ్రాప్ నెక్స్ట్ ఇయర్ లోంచి ఎక్కడికి వచ్చాను? ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ డిక్లైన్ నెక్స్ట్ ఇయర్, ద అసోసియేషన్ ఎక్స్పెక్ట్స్ ద టోటల్ ప్రొడక్షన్ టు బి హయ్యర్ దాన్ ద కన్జంప్షన్ కన్నా ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. దట్ ఈజ్ ఈ. వన్ మోర్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, షుగర్ ఎక్స్పోర్ట్స్ విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వవలసి ఉంది అన్నాడు. అంటే ఈ ఇయర్ ఎలా ఉందో చెప్పాలి. ఎక్స్పోర్ట్స్ ఆర్ లైక్లీ టు బి 3 million tons. ఈ సంవత్సరము 3 million tons ఉండొచ్చు అన్నాడు. షుగర్ ప్రొడక్షన్ మే డ్రాప్ నెక్స్ట్ సీజన్ అన్నాడు. కాబట్టి ఇది కూడా మొదటిది కాదు. ఎస్, ద ఎస్టిమేటెడ్ అన్నాడు కాబట్టి దీన్ని కూడా నేను తీసుకోవడం లేదు. మళ్ళా ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఇయర్. దట్ ఈజ్ ఎఫ్ మై డియర్ ఫ్రెండ్స్. It is one of the unprecedented years for the sugar industry in the country, as the sugar season is expected to end with a high closing stock of nearly 14.5 million. ఇదే విషయాన్ని ఇంకెక్కడ మాట్లాడాడంటే ద ఎస్టిమేటెడ్ షుగర్ ప్రొడక్షన్ దిస్ ఇయర్ ఎంత ఉంటుందట? 32.9 million tons. కన్జంప్షన్ ఎంత ఉంటుందట? 26 million. ఇక్కడతో ప్రొడక్షన్ కన్జంప్షన్ ఎఫ్ అండ్ డి దిస్ ఇయర్ అయ్యాయి. మరి దిస్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడున్నాయంటే బిలో కనపడుతున్నాయి. దిస్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లైక్లీ టు బి 3 million tons అకార్డింగ్ టు డేటా అవైలబుల్ విత్ ద ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్. సో ఇక్కడ అయిపోయాయి. ఎప్పుడైతే షుగర్ ఎక్స్పోర్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడినాడో ఏలో సేమ్ కనపడుతోంది. షుగర్ ఎక్స్పోర్ట్స్ విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఇండస్ట్రీ సోర్సెస్. కానీ విత్ డెఫిసిట్ రైన్స్ షుగర్ ప్రొడక్షన్ మే డ్రాప్ నెక్స్ట్ సీజన్ అన్నాడు. ఈ మే డ్రాప్ మనకి ఎక్కడ కనపడుతోందంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ డిక్లైన్ డ్రాప్ అనేవి ఇక్కడ కీవర్డ్స్ గా ఉపయోగపడ్డాయి. కావున వీఆర్ గోయింగ్ విత్ FDBACE. F లో దిస్ ఇయర్ ప్రొడక్షన్, D లో దిస్ ఇయర్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, B లో దిస్ ఇయర్ ఎక్స్పోర్ట్స్, A లో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వవలసి ఉంది అని విల్ హ్యావ్ టు అన్నాడు. బట్ C లో మే డ్రాప్ అని చెప్తున్నాడు. కానీ ఈలో అంటాడు డిక్లైన్ అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ ఎక్కువగాను కన్జంప్షన్ తక్కువగాను ఉండేలా చూడాలి అన్నాడు. దట్ ఈజ్ FDBACE. Now the next one for you. The next one for you. Firstly, finally, secondly, furthermore. Firstly, కాదు. Secondly, కాదు.
Furthermore కాదు, ఫైనల్లీ కాదు. We can go with water. ట్రై చేస్తారా? మొదలు పెడతారా? ట్రై చేయండి. Water is a vital element of the environment, but this element is polluted in many ways. ఇది చాలా ఈజీగా ఉండే పారాగ్రాఫ్ లో కనబడుతోంది. You can start with B. ఫస్ట్లీ అన్నాడు కాబట్టి A, సెకండ్లీ అన్నాడు కాబట్టి D. Now let me read. Water is a vital element of the environment, but this element is polluted in many ways. Firstly, farmers use chemical fertilizers and insecticides in their field. When rain and food wash away these chemicals, they get mixed with water in rivers and pollute it. Secondly, mills and factories throw their poisonous chemicals and waste product into water. Furthermore, water vehicles also pollute water by dumping food waste and human waste into it. Finally, insanitary latrines and unsafe drains also contribute to water pollution. Water is called life. So that it's all easy ga ichunadandi. BAD and AC. So B, talking about water. A, firstly. D, secondly. E, furthermore. And finally C. BAD is mitrama. It's a very, very, very easy one. Yes, you can use your time and you can try for this. Yes, my dear friends, you can make it. Shall we? In fact, మీరు ముందుగా ప్రయత్నించండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. However, moreover, for example, so that A is not the first one, B is not the first one, D is not the first one, E is not the first one, you can go with, my dear friends, C. Nowadays, mobile phone has made worldwide communication easier and we use it for our day-to-day communication, that is C. Here mobile phone గురించి అడ్వాంటేజియస్ గా మాట్లాడుతున్నాడు. మోరోవర్ మనీ వేస్టేజ్ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ మే డ్యామేజ్ నెగటివ్. హౌఎవర్ మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్ నెగటివ్. In fact, it has been a part and parcel in our life as we cannot go for a single day without using it. C and A లో మొబైల్ ఫోన్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. We cannot live even a single day without mobile phone. That is C and A. Nowadays, mobile phone has made worldwide communication easier and we use it for our day-to-day communication. In fact, it has been a part and parcel in our life as we cannot go for a single day without using it. C తర్వాత ఎవరు వచ్చారంటే A. ఇప్పుడు పాజిటివ్ నుండి నెగిటివ్, when you are shifting from positive to negative, we have to use however, so that we can go with B. However, mobile phone is not free from defect. ఈ డిఫెక్షన్స్ ఏంటో చెప్పాలి. is not free from defect as it has some negative sides అన్నాడు. ఆ నెగిటివ్ సైడ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి మోరోవర్ అప్లై చేయొచ్చా అంటే ముందుగా ఎగ్జాంపుల్ చెప్దాం, తర్వాత మోరోవర్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్, అది ఒక నెగిటివ్ సైడ్. మోరోవర్, ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, బిసైడ్స్ దట్, it is a means of money wastage
and sometimes it is seen that many underworld crimes are being done with the use of mobile network. So here the first one is explained. Here the additional one is explained. So that I am going with E, and after E I am going with D. That is first one C. Because in fact, however, moreover, for example, says they are not the first statement. In C, he explained the greatness of mobile phone. In A, he told that it is a part and parcel. But now he is taking a turn from the positive to negative. When he is taking a turn from the positive to negative, we can use but, we can use however. So that is there in B. In B, using however, he is telling about negative sides. So that in the next sentences, he has to explain the negative sides of mobile phone. That is, for example, the first one, in addition to that, adding to that, that is there in D, that is CABED. This is all for day number 8. Yes, IACE బ్రహ్మాస్త్రలో భాగంగా పారా జంబుల్డ్ 8 ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు. 4 పారా జంబుల్స్ మనం చేస్తున్నాం. Yes, all these 4 para jumbles are at the preliminary level, so that you can do well. Next day, రేపటి రోజున కూడా మళ్ళా పారా జంబుల్డ్ వస్తాయి. వాటిని కూడా కూల్గా చేద్దాం. మర్చిపోవద్దు మిత్రమా, August 24th మనకు ఒక ఎగ్జామ్ ఉంది, IBPS Clerk prelims. At the same time, September 29th, RRB PO mains. Go through all the topics. Prepare every day. Do hard work. You can get it. So hard work చేయండి, రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. ఎస్, మీకు తెలుసు ఆ టాపిక్స్ ఏంటో కూడా మీకు ఐడియా ఉన్నాయి. ఏంటయ్యా టాపిక్స్ అంటే, ఎస్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారా జంబుల్, ఎర్రర్ లొకేషన్. రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో మనం చూస్తున్నాం, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాడు ఎగ్జామ్ పేపర్లో ఏమిచ్చాడయ్యా, రీడింగ్ కాంప్రిహెన్షన్, పారా జంబుల్డ్, ఎర్రర్ లొకేషన్, ఫ్రాజైల్ రీప్లేస్మెంట్ and spelling. So that again we can expect in these lines. So that please be prepared, do more hard work, and all the best. Thank you very much.